నమస్తే, నేను మధు. హీరో శివాజీ ఈయన గురించి అందరికీ తెలుసు. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యి ఒక మంచి గుర్తింపు ఉన్న హీరోగా, ఒక ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు హీరో శివాజీ. ఆ తర్వాత రాజకీయాలంటూ తిరిగినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి తన కెరియర్ ని ప్రారంభించారు. ఫాదర్ క్యారెక్టర్ లో ఇమిడిపోయి మరీ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైన వార్త అయితే తెర మీదకి వస్తుంది. ఏంటి అంటే శివాజీ గారు ప్రెస్ మీట్ ముందు నేను 1800 కోట్లు నా చేతులారా నేనే వదులుకున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగానే 1800 కోట్లు వదులుకున్నారా? అది ఛాన్స్ అవుతుందా? మరి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, హీరో శివాజీ గారు మొన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, 1800 కోట్లు నా చేతులారా వదులుకున్నాను అని. ఏ సందర్భంలో అన్నారు సార్? నిజంగానే ఆయనకి 1800 కోట్లు ఉండేటివా? తెలుగు సినిమా పరిశ్రమను ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత 2004 అండ్ 4, 8, 10 వరకు చెప్పొచ్చు. అంటే లేదా 2002 నుంచి 2008, 7 వరకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. లేదా ఆ పీరియడ్లో ఎంతో అంత డబ్బులు సంపాదించిన వాళ్ళు లక్కీ స్టార్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ 90 తర్వాత హైదరాబాద్కు ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది. 2000 సంవత్సరానికి అప్పుడే వేణులుపుతుంది, అప్పుడప్పుడే కొంచెం స్థిరపడుతుంది అని చెప్పొచ్చు. అప్పటిదాకా రెంటెడ్ హౌస్లు ఉండి అట్లా టెంపరీగా ఉన్నటువంటి 2000 సంవత్సరానికి వస్తానికి కొంచెం ఓన్ ఇక్కడ లోకల్ ఒక ఫీలింగ్స్ తోటి స్టూడియోలు ఓన్ అయ్యాయి, డబ్బింగ్ థియేటర్లు, ఇట్లా అన్ని రకాల ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్ స్థిరీకరించబడిందని చెప్పొచ్చు. ఆ టైంలో ఒకవైపు తెలంగాణ ఉద్యమం భారీగా నడుస్తున్నప్పటికీ ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇట్లాంటి ఐటీ పరిశ్రమలు రావడాలు శరవేగంగా అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది హైదరాబాద్. ఆ తరుణంలో కాస్త తెలివిగా ఉన్నవాడు లేదా ఆ టైంలో కాస్త డబ్బులు సంపాదించినవాడు, సక్సెస్ ఏదైనా సరే, హీరో కానీ, ఓ టెక్నీషియన్ కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగర్ కానీ, ఇట్లాంటి ఏమైనా సరే మంచి పని చేశారు చాలామంది. దాంట్లో ఏంటంటే వీళ్ళంతా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది. హీరో రవితేజ, ప్రతి హీరో చేసిన వాళ్ళే నాకు తెలిసి, ప్రతి హీరోయిన్తో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేసిన వాళ్ళే. రవితేజ అప్పుడే బాగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు. శివాజీ రాజా ఆర్టిస్టు, రాజా రవీంద్ర, ఇట్లా ఎవరు తీసుకున్నా ఈ ఆలీ గారితో సహా మ్యాక్సిమం అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఎక్కడో అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళందరికీ సూపర్ గైడ్ కానీ సూపర్ మెంటల్ ఎవరంటే మురళీమోహన్ గారు అందరికి చెప్పొచ్చు. ఆ తర్వాత బండ్ల గణేష్ గారు కూడా చాలా వరకు. బండ్ల గణేష్ గారు చాలా అదృష్టం, ఎందుకంటే తను ఇటు సినిమా పరిశ్రమలో ఆర్టిస్ట్గా పెద్దగా సక్సెస్ లేకున్నా అందరితో రిలేషన్స్ ఉంటూ, ఏదైతే బండ్ల గణేష్ గారి గ్రిప్ ఉన్న ఏరియా ఏంటంటే ఆ షాద్ నగర్, శంషాబాద్ ఏరియా అంతా కూడా ఆయన అక్కడ షాద్ నగర్ పరిస్థితుడు కాబట్టి అక్కడ ల్యాండ్స్ అమ్మడం కొనడంలో ఈయన గైడ్ లైన్ కానీ, ఈయన కన్సల్టెన్సీ కానీ, కన్సల్టెన్సీ అంటే ఏంది, బ్రోకర్ అనుకుంటే ఎందుకంటే కమిషన్ బేస్ ఉంటుంది. అట్లా వ్యాపారాలు చేసిన వాళ్ళు, అట్లా వ్యాపారాలు చేస్తూ మళ్ళీ వీళ్ళందరికీ గైడ్ ఎవరంటే శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారికి ఇప్పుడు ఈ విషయాలు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది మనం. ఎందుకంటే హీరోలందరూ కూడా ఇన్వెస్ట్ చేయండి, భూమి మీద ఇన్వెస్ట్ చేయండి, భూమి ఎప్పటికీ ఉంటుంది అని చెప్పు. తాను కూడా ఇప్పుడు మద్రాసులో నాకు తెలిసి ఇండియాలోనే హైయెస్ట్ రిచెస్ట్ హీరో అంటే ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ రోజులో ఆ రోజుల్లోనే 1000 ఎకరాలు, 2 లక్షల కోట్ల రూపాయల వర్త్ అంటారు ఆయన అసెట్స్. ఆయన తర్వాత ఆయన 2000కు ముందు సంపాదించింది ఆస్తి. సో అట్లాగే మురళీమోహన్ గారు అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్థిరపడని తెలుసు. ఈ ఆలీ గారు అయితేనే హీరో శివాజీ అప్పట్లో చాలా మంచి చిత్రాలు చేశాడు. మిస్సమ్మ లాంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి ఆయన. సో అట్లా హీరో శివాజీ గారు ఆ రోజుల్లో ఈ మణికొండ, ఓయూ కాలనీ, గచ్చిబౌలి ఏరియాల్లో ల్యాండ్స్ కొని అప్పటి టెంపరీ అవసరానికి జస్ట్ బిజినెస్ పర్పస్లో ఆయన ఆ రోజు నష్టానికే అమ్మిండని నేను అనుకోవట్లేను. ఆ రోజులో 10,000కి ఏదో ఎకరం అట్లా 100, 20,000కు 30,000కు కొనేసి లాభంతో అమ్మాడు. కానీ ఆ రోజు అమ్మిన రేటుకుని ఈరోజు చూస్తే ఈరోజు 1800 కోట్లు ఉంది, ఏదో 20-30 కోట్లు అమ్మేసుకున్నాడు. అవి ఆ రోజు అలాగే ఉంచుకొని ఉంటే ఈ రోజు కూడా ఆస్తిపరుడయ్యేవారు. అట్లాగే రాజా రవీంద్ర కూడా చెప్తుంటాడు, శివాజీ రాజా కూడా చెప్తుంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే మనకు ఫిలిం నగర్కు కొంచెం హెత్తు ఉంటుంది, హిల్ ఉంటుంది. ఆ హిల్ కిందికి చూస్తే ఈ మణికొండ, ఓయూ కాలనీ అంటే ఆ గుట్ట అవతల అంతా ల్యాండ్స్, పొలాలే. మేము వ్యవసాయం చేసాం అక్కడ కూడా చెప్తుంటారు కొన్నాళ్ళు. వ్యవసాయం అంటే మనకు నానక్రామ్ కూడా వెళ్ళేందుకు 100,000 ఉంటుంది. నానక్రామ్ కూడా ఏంటంటే మనకు రామానాయుడు స్టూడియోమో ఈ గుట్ట యువతల అన్నపూర్ణ ఇటు సైడ్ ఉండేది, కృష్ణ పద్మాలయ స్టూడియో వైపు ఉంటుంది. కొంత పెద్ద లొకేషన్, టౌన్ ఎంత కావాలంటే కొంచెం సెకండ్ పార్ట్ లెక్క కిందికి నానక్రామ్ గూడలో రామానాయుడు స్టూడియో. అలా వెళ్తూ వస్తున్నట్టు వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం
ప్రాంతాల మీద గ్రిప్ కానీ అవగాహన ఉండడం, ఇక్కడే ల్యాండ్స్ కొనడం. ఇప్పుడు అదే ఓయూ కాలనీలో చాలా సినిమా పరిశ్రమ చాలా మంది ఉంటారు. ఆ కార్నర్లోని చిత్రపురి కాలనీ ఉంటుంది మనకు ఫిలిం కార్మికులది. సో అంతా కూడా అక్కడ చూస్తుండగానే వ్యవసాయ భూములు, పడాబడ్డ భూములు అవి. కానీ ఈరోజు కోట్ల రూపాయలు పలికే భూమి. దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 40 అంతస్తులు, 60 అంతస్తులు, 30 అంతస్తుల టవర్స్ చూస్తుంటే ఇవన్నీ ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్నప్పుడు నేను చూసిన అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ధరలు వరికాయి, ఆ భూమి నడుస్తుంది. ఇప్పటికి కూడా అదే ధరతో ఉన్నాయి, తగ్గలేదు. సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు 4th సీట్ అని ఒకటి డెవలప్ అవుతుంది కాబట్టి అటు సైడ్ సినీ వర్గాల వారు అటు సైడ్ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఆ రోజు లాభంతో ఉన్నాడు, ఈ రోజు కూడా లాభంలో నష్టపోయాడు. కానీ నిజంగా శివాజీ అయితే నష్టపోయినట్టు కాదు. ఇప్పటికి కూడా నాకు ఊర్లో ఎకరాలు ఉన్నాయని చాలా గత ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం చూస్తున్నాం కాబట్టి శివాజీ ఈ రోజు కూడా మళ్ళీ అదే మిస్టేక్ లేకుండా ఆ 4th సీట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా లాభాల్లో ఉంటాడు. మాక్సిమం సినీ సెలబ్రిటీలు అందరూ కూడా రియల్ ఎస్టేట్ చేశారు సార్. అంత లాభం వస్తుంది దాంట్లో? అంటే లాభం వస్తుందంటే ఖచ్చితంగా మనం పద్ధతిగా చేసుకుంటూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే మనకు 4 రూపాయలు ఇంట్రెస్ట్ కంటాడు. అంటే మనకు ₹1 మన దగ్గర ఉంటే ₹1 కొని పెట్టుకోవాలి. 4 కోట్లు చేసేస్తే ఆ 3 కోట్ల ఇంట్రెస్ట్ కట్టి లేక మళ్ళీ వాటికి అమ్మాల్సి వచ్చినప్పుడు, ఏదైనా లిటిగేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చాలామంది డబ్బులు అయితే తక్కువ ఇంట్రెస్ట్కి ఏం కాదు, ఓన్ క్యాష్ తోటే చాలా మంది కొనుక్కున్న వాళ్ళే ఈ రోజు నిలబడ్డారు. అదే ఇట్లా ఇంట్రెస్ట్లు కానీ బయట నుంచి తెచ్చిన వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితి వస్తుండే, ఎక్కువ కాలం దాన్ని స్టే చేయలేరు. కాబట్టి ఉన్న కాడికి ఏదో వచ్చిన లాభాన్ని అమ్మేసుకుంటారు. సినీ పరిశ్రమలో చాలా మంది ఈరోజు హెల్దీగా ఉన్నారంటే వాళ్ళ వెనక రియల్ ఎస్టేట్ హెల్ప్ చేసిందే. సినిమా అవకాశాలు లేకున్నా ఈ రోజు కూడా కేవలం రెంటెడ్. ఈ విషయంలో చెప్పాలంటే ఇప్పుడు మన సీనియర్ నటుడు నరేష్ గారి గురించి చెప్పాలి. కేవలం రెంటెడ్ మీదనే ఆయన ఏ విధంగా సంపాదిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. మనం పేర్లు ప్రస్తావించకుండా చాలా ప్లేస్లలో మల్టీ స్టార్ పెద్ద బిల్డింగ్లు అన్ని కూడా ఆయనే ఈరోజు అంటారు. ఆయనకు బహుశా 20-30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయని కూడా అంటున్నారు ఆ ఏరియాలో. సో మొత్తం మీద ఆ రోజుల్లో ముందు చూపుతోటి ఇన్వెస్ట్ చేసిన అందరూ కూడా ఈరోజు కోట్ల రూపాయల వర్తు ఉన్నారు. సో ఏదేమైనా సరే హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు నిజం అనే తెలుస్తున్నాయి. సో అప్పటి కాలంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాభాల బాటలో ఉన్నారు. కానీ జస్ట్ మిస్ అయిపోయారైతే శివాజీ గారు అంటున్నారు. మరి మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.